మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. ఉదయకాలం మీ మందిరములో చేరి ఈ సన్నిధిలో గడిపే భాగ్యం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరి చేసుకునేందుకు నీ కృపను ఇవ్వండి. ప్రభా, నీ మందిరములకు వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తోత్రం. ఈ వాక్యము ఆయన లైవ్లో వింటున్న బిడ్డలను బట్టి కూడా నీకు స్తోత్రం. ప్రభా, మరి సరిగా వినబడుతున్నదో లేదో మాకైతే తెలియదు, కానీ ఆయనలో నీ బిడ్డలు ప్రభా నీ వాక్యం వినాలనేటువంటి ఒక ఆశతో ఈ వాక్యం కొరకై ఎదురు చూస్తున్న బిడ్డలు బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. దేవా, ఉదయ కాలం ముందు ఆయన చేరిన మమ్మల్ని అందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, ఈ దాసునైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని మనం వింటాం. ఈనాటి అంశము విడిచిపెట్టుట లేదా విడిచిపెట్టుము. టు లీవ్. విడిచిపెట్టుట అంటే అర్థం శాశ్వతంగా పూర్తిగా మన జీవితంలో నుండి తొలగించుకోవటం. శాశ్వతంగా పూర్తిగా మన జీవితంలో నుండి తొలగించుకోవటం. పాత రోజుల్లో ఇలా అనేవారు, వాడు తన భార్యను విడిచిపెట్టాడు, ఆమె తన భర్తను విడిచిపెట్టింది, అతడు తన భార్య బిడ్డలను విడిచిపెట్టాడు అంటే ఇక మరల ఆ వ్యక్తులతో ఎలాంటి సంబంధం ఉండదని అర్థం. ఆ వ్యక్తులతో ఎలాంటి సంబంధం ఉండదని అర్థం. విడిచిపెట్టుట అంటే నువ్వు ఏదైతే విడిచిపెడతావో ఇక దానితో నీకు ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదని చెప్పటమే విడిచిపెట్టుట. ఆత్మీయంగా పిలువబడుతున్నటువంటి మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. ఇక వాటితో మనకు ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదు. దేవుడు అబ్రహామును దీవించడానికి ముందు, ఆశీర్వదించడానికి ముందు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏమిటో మనం దేవుని వాక్యంలో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము వాక్యంలో చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అబ్రహామును దేవుడు దీవించడానికి ముందు అబ్రహాముతో కొన్నిటిని విడిచిపెట్టి రావాలి అని చెప్పాడు. అందులో ఒకటి నీ దేశమును విడిచిపెట్టాలి, రెండవది నీ బంధువులను విడిచిపెట్టాలి, 3 నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రావాలి. మరి దేవునికి అబ్రహాము పట్ల ఒక పెద్ద ప్రణాళిక ఉన్నది. అబ్రహాము పేరు ఈ భూమి మీద లేదా ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆ పేరు నిలిచి ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం. అబ్రహాము సంతానమును ఇసుక రేణువుల వలె చేయాలన్నది దేవుని సంకల్పం. అబ్రహాము సంతానమును తన జనముగా చేసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా భూమి మీద కనబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు అబ్రహాము పట్ల కలిగి ఉన్నాడు. అందుకని ఈ ప్రణాళిక అంతా నెరవేరాలంటే, ఈ ప్రణాళిక అంతా కూడా దేవుడు నెరవేర్చాలంటే అబ్రహాము విషయంలో
అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టాలి, అబ్రహాము తన బంధువులను విడిచిపెట్టాలి, అబ్రహాము తన తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము మరి దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టడం వలననే అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అబ్రహాము ఒకవేళ అక్కడే ఉంటే, తన బంధువులను విడిచిపెట్టలేకుండా ఉంటే, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టలేని వారిగా ఉంటే, మరి అబ్రహాము జీవితంలో ఇంత గొప్ప కార్యాలు జరిగి ఉండేవి కావు. కనుక మన జీవితంలో కూడా దేవుని ప్రణాళిక నెరవేరాలంటే, దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అబ్రహాము వాటన్నిటిని విడిచిపెట్టాడు కనుకనే అబ్రహాముగా మారాడు. మరి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. భూమి మీద సమస్త వంశముల ఆశీర్వాదానికి కారకుడయ్యాడు అబ్రహాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుడు విడిచిపెట్టమని చెప్పిన వాటిని మన జీవితంలో నుండి విడిచిపెట్టాలి. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి 19, 20 వరకు మనం చదివితే అక్కడ యేసు ప్రభు శిష్యులు మనకు కనబడతారు. యేసు ప్రభు గలిలయ సముద్ర తీరమున ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ మరి సముద్రంలో వారు వలలు పట్టుకొని చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ వాక్యాన్ని చదువుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట యేసు ప్రభు చూశాడు. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలరులుగా చేస్తాను అని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే తమ వలలు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. యేసు ప్రభు వెంబడించే ముందుగా ఒక విషయం చెప్పి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను, నా వెంబడి రండి అని. వారు వెంటనే తమ జీవనాధారమైన మరి వలలను, తమ వృత్తిని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రభువును అలాగ వెంబడించడం బట్టియే యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైన శిష్యులుగా ఉన్నారు. వారు దేవుని యొక్క పరిచర్యలో గొప్ప పరిచర్య జరిగించారు. చివరికి వారు హతసాక్షులుగా కూడా మారారు. పరిశుద్ధాత్మ శక్తిని మేడగదిలో వారు పొందుకున్న తర్వాత వారి జీవితాలను యేసు ప్రభువుకు అంకితం చేశారు. ఒకవేళ వారు వలలు విడిచి రాకపోయి ఉంటే వారు అదే స్థితిలో ఉండేవారు, వారు జాలరులుగానే ఉండేవారు. అయితే దేవుడు పిలిచినప్పుడు తమ జీవనాధారమైన వలలను విడిచిపెట్టి, బ్రతుకు తెరువును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడిస్తే యేసు ప్రభు వారిని ఏమైతే చెప్పాడో, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పిన ఆ వాగ్దానం వారి జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా దేవుడు పిలిచినప్పుడు పిలుపును అందుకోవటం, రెండవదిగా దేవుడు విడిచిపెట్టమన్న వాటిని మనం విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలని ప్రభువు బట్టి మనం చేస్తున్నాం. మరి ఈరోజు మనం వేటిని విడిచిపెడితే దీవించబడతామో దేవుని వాక్య ఆధారంగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం.
ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం, ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి మనం ఏం విడిచిపెట్టాలో వాక్యం సెలవిస్తుంది. లోకములో ఉన్నటువంటి లోక ఆశలను మనం విడిచిపెట్టాలి. లోకమును విడిచిపెట్టాలి, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి లోకములో ఉన్నదేమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా శరీరం. మరి శరీరం ఏం కోరుకుంటుంది? ఎంజాయ్మెంట్ కోరుకుంటుంది, సంతోషంగా ఉండాలని, మరి మంచి ఆహారాన్ని తీసుకోవాలని, కడుపు నిండి ఉండాలని. శరీరం అలంకారణ కోరుకుంటుంది, శరీరం సుఖాన్ని కోరుకుంటుంది. మరి ఇట్టి శరీరాన్ని మనము జయించాలి, ఇట్టి శరీర క్రియలను మనము విసర్జించాలి, శరీరాశలను మనము చంపుకోవాలి. శరీర సంబంధమైన జీవితం జీవిస్తూ ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలంటే కుదరదు. దేవుడు చెప్పాడు, వెలుగుకు చీకటికి ఎంత వ్యత్యాసమో మరి ఒక ఆత్మీయుడు శరీరానుసారంగా కూడా జీవించడం అంతే వ్యత్యాసం. కాబట్టి శరీరము ఈ లోక మరి ఆ సుఖాన్ని కోరుకుంటుంది. రెండవది నేత్రాశ. నేత్రాశ అంటే మన కళ్ళు అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి, మన ఉదాహరణకు మనం షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, బట్టల దుకాణానికి వెళ్ళాము, ఆ షాప్ అంతా కూడా మన కళ్ళు ఆ విలువైన ఆ బట్టల మీద, వస్తువుల మీద మన కళ్ళు వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి కన్నులు వెచ్చినట్టుగా మనం ఏం చేస్తామంటే కొన్నిటిని మనం కొనుక్కుంటాం, కొన్నిటిని మనము కొనుక్కొని ఇంటికి వస్తాం. ఆ తర్వాత డబ్బులు అన్నింటిని ఓడగొట్టుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇది నేత్రాశ. ఈ నేత్రాశ కూడా ఆత్మీయ జీవితంలో మరి ఆత్మీయ స్థితిని పడిపోవడానికి కారణమవుతుంది. సొలొమోను ఒక మాట అంటాడు ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనంలో ప్రసంగి గ్రంథంలో ఏమని అన్నాడు? నా కన్నులు ఆశించిన వాటితో దేనిని అది చూడకుండా నేను అభ్యంతరము చెప్పలేదు అని. తన కన్ను ఆశించినట్లుగా మరి సొలొమోను మహారాజు చేసినట్లుగా ఉన్నది. తర్వాత క్రింద వచనంలో 11వ వచనంలో ఏమని అంటాడంటే, నేను నిదానించి వివేచింపగా అది వ్యర్థమే అని నేను తెలుసుకొంటిని అంటాడు. తన కన్ను ఆశించిన రీతిగా పాపాన్ని చేశాడు. తన కన్నులు ఏమైతే ఆశించాయో ఆ రీతిగా ఆ కంటికి ఏ అభ్యంతరం కూడా చెప్పలేదు. అటు పాపం మరి మంచిది కాదని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నాడు. నేను నిదానించి వివేచింపగా అది వ్యర్థమేనని నేను తెలుసుకుంటుని అని అంటాడు. మూడవదిగా జీవపు డంబం, ప్రైడ్ ఇన్ పొజిషన్. గొప్పలు, పేరు, ప్రఖ్యాతి, గొప్పలు చెప్పుకోవటం, గప్పాలు చెప్పుకోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ జీవపు డంబాన్ని కూడా మనం విడిచిపెట్టవలసి వారిమై ఉన్నాం. నిన్నటి దినమున మేము ఒక హౌస్ డెడికేషన్ ప్రోగ్రాంకి వెళ్ళాము. తర్వాత వాక్యం అంతా అయిపోయింది, భోజనానికి చాలా క్రౌడ్ ఉంది. మేము కొంచెం సమయం కూర్చున్నప్పుడు ఒక ఆంటీ వచ్చారు. అత్తమ్మ కూడా కూర్చున్నది, మేము కూర్చున్నాం. ఆమె ప్రారంభిస్తుంది మాట్లాడుతూ ఆమె ఏం చెప్తుందంటే, తన కూతురికి ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఇప్పుడు స్కానింగ్ సెంటర్ వాళ్ళకి ఇచ్చారు. ఆ పైన ఇల్లు కూడా వాళ్ళే తీసుకున్నారు. పాప పరారు ఊర్లో ఉంది. మనవరాలు మరి కలెక్టర్ కోర్సు చదవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని ఆమెను ఎవరు అడగలేదు. కానీ ఆమె
ఆ మాటలన్నీ చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ చెబుతుంది. నేను అనుకున్నాను, ఈమెలో చాలా జీవపు డమ్మం ఉన్నది, ఈమెలో చాలా జీవపు డమ్మం ఉన్నది, ఇది విడిచిపెట్టాల్సినది. మరి విడిచిపెట్టాల్సిన జీవపు డమ్మముతో దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తున్నది. లోకాశలు ఆమెలో ఉన్నాయి, లోక ఆశలు ఆమెలో కనబడుతున్నాయి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ఆశించకండి. లోకంలో ఉన్న వాటిని, లోకమును మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీటిని మనం విడిచిపెట్టకపోతే దేవుని దీవెనలు మనం పొందుకోలేము, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. అబ్రహాము తన తండ్రి ఇంటిని, బంధువులను, సొంత ఊరును విడిచిపెట్టడం వలననే దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలతో అబ్రహామును దేవుడు దీవించాడు. వారు వలను విడిచిపెట్టిన తర్వాతనే దేవుడు తన పరిచర్యలో వారి బలమైన సాధనాలుగా దేవుడు వాడుకున్నాడు. విశ్వాసి, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఈ లోకమును, లోకాశలను, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమును విడిచిపెట్టాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము వీటన్నిటిని కూడా విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. గొప్పలు సొలొమోను కన్నులు ఆశించినట్లుగా మన కన్నులు ఆశించకూడదు. మన కన్నులు పరిశుద్ధమైనవిగా ఉండాలి. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చి బోధయు హస్త నిక్షేపణములను మృతుల పునరుద్ధానములను నిత్యమైన తీర్పును అనే పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందాలి. నిర్జీవ క్రియలు, ఆత్మీయంగా జీవించే వారిలో ఇట్టి క్రియలు కనబడకూడదు. ఆత్మీయంగా జీవించే వారిలో ఇట్టి క్రియలు ఉండకూడదు. నిన్ను ఆత్మీయంగా నశింపచేసే ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిన్ను ఆత్మీయంగా నశింపజేసే ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిన్ను రోజు రోజుకు బలహీనపరిచే మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అనే క్రియలను విడిచి మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని బిడ్డలము. మనలో ఇట్టి నిర్జీవ క్రియలు మనలో ఉండకూడదు. ఒకవేళ మనలో ఈ నిర్జీవమైన క్రియలు మనలో ఉంటే మనం ఆశీర్వాదాలు పొందుకోలేము. కొంతకాలానికి నిర్జీవమై జీవము లేని విశ్వాసంగా మారిపోతాం. నిర్జీవం అంటే జీవము లేనిది అని అర్థం. ఒకవేళ ఇటు నిర్జీవ క్రియలు మనలో ఉంటే కొంతకాలానికి ఏమైపోతుంది, మనమే నిర్జీవమైన విశ్వాసిగా మారిపోతాం. అందుకే ప్రభు ఉదయకాలంలో మనకు తెలియజేస్తున్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము వలె, పేతురు, ఆంద్రేయ వలె, మరి ఎలీషా వలె వారందరూ కూడా దేవుడు పిలుపుకు ఆ మాటకు లోబడి వారికి ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నారు. ఈరోజు మనం కూడా ప్రభువును వెంబడించేటప్పుడు ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. శరీర సంబంధమైన క్రియలను మనం విడిచిపెట్టాలి. మనలో ఉన్న చెడుతనమును విడిచిపెట్టాలి. మరి కోపమును, ఆగ్రహమును మనం విడిచిపెట్టాలి. మరి ప్రభువును వెంబడించేటువంటి మన జీవితంలో వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. చివరిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతి పక్కన
2వ అధ్యాయము 12వ వచనం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి విడిచిపెట్టడం. ఈ ఇహలోక సంబంధమైన విషయాల్లో చాలా మంది తలమునుకలైపోతున్నారు. ఈ తలమునుకలవుతూ దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టవలసింది ఇహలోక సంబంధమైన విషయాలను కొన్నిటి విడిచిపెట్టేసేయాలి. మరి అవి విడిచిపెట్టకుండా దేవుణ్ణైనా విడిచిపెడుతున్నారు, కానీ ఇహలోక సంబంధమైన విషయాలు మాత్రం విడిచిపెట్టడం లేదు. మరి నిర్జీవమైన ఉంటాను కానీ నిర్జీవ క్రియలు నేను విడిచిపెట్టను అన్నట్లుగా ఆత్మీయులు ఉంటూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనం ఆశీర్వదించాలంటే ఇట్టి నిర్జీవ క్రియలు, మరి లోక సంబంధమైన దురాశ, మనలో ఉన్న చెడుతనం, పాపం, వీటన్నిటిని విడిచిపెట్టాలి. అందుకే ప్రభువును వెంబడించేటువంటి మనం వీటన్నిటిని మనతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం వలన నువ్వు విడిచిపెట్టకుండా, వాటి నుంచి వైదొలకుండా, నువ్వు విసర్జించకుండా దేవుని సన్నిధిలో నేను ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడతావా? నువ్వు విడిచిపెట్టకూడనివి, మరి విడిచిపెట్టాల్సిన నువ్వు విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని అంటే దీవించబడతామా? దీవించబడము ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ప్రభు వాక్యంలో చెప్పినటువంటి ఆత్మీయులు విడిచిపెట్టవలసిన వీటన్నిటిని మనం విడిచిపెట్టవలసిందే. అయితే విడిచిపెట్టకూడనిది ఏమున్నది? నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ప్రియ దేవుని బిడ్డ, 10వ అధ్యాయము 39వ వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులు ద్వారపాలకులు గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్ఠితమగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. ఈ మాట, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. మనం ఏమి విడిచిపెట్టకూడదు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు చాలా మంది దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని సహవాసము నుండి తొలగిపోతున్నారు. దేవుని మందిరమును విసర్జిస్తూ ఉన్నారు. దేవుని మందిరములో రావడానికి, దేవుని సహవాసములో ఉండడానికి చాలా మంది లోకములో ఇష్టపడటం లేదు. మీరు అంటున్నారు, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టం. మన దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. రెండోది ఏమున్నది? యథార్థతను విడిచిపెట్టకూడదు. యథార్థతను విడిచిపెట్టకూడదు. యోగు జీవితంలో మనం గమనిస్తే, యోగు జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని ఉన్నా యోగు తన యథార్థతను విడిచిపెట్టలేదు. తన భార్య అన్నది కదా, ఎందుకయ్యా ఇంకా దేవుడు అంటున్నావు? కుటుంబం నాశనమైపోయే, ఆస్తిని కోల్పోతుంది, శరీరానికి ఒక రోగం తెచ్చుకుంటుంది, అందరూ నిన్ను నిందిస్తున్నారు, యోబు ఏదో పాపం చేసాడు అందుకని రోగం వచ్చిందని, ఎందుకు ఇంకా నువ్వు నీ యథార్థమైన భక్తిని విడిచిపెట్టి చచ్చిపో? కానీ యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో విడిచిపెట్టవలసిన పాపం విడిచిపెట్టాలి, మనలో ఉన్న చెడుతనము విడిచిపెట్టాలి, లోక ఆశలను విడిచిపెట్టాలి, మరి కోపమును విడిచిపెట్టాలి, నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకూడనిది దేవుని మందిరం. అందుకే దావీదు అనేకసార్లు, అయ్యా నీ మందిర ఆవరణంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, నీ గర్భ ఎదుట కూర్చున్నను కూడా నాకు చాలయ్యా.
నీ గడప దగ్గర కూర్చోవడానికైనా నాకు అవకాశం ఇవ్వమంటాడు. ఈరోజు మనం దేవుని మందిరాన్ని విడిచిపెడితే మనం దేవుని విడిచిపెట్టినట్టే. నువ్వు దేవుని మందిరానికి రాలేదు అంటే, నువ్వు దేవుని సహవాసం నుండి తొలగిపోతున్నట్టే. నువ్వు దేవుని మందిరం నుండి సహవాసం నుండి నువ్వు తొలగిపోతే నీవు నిర్జీవమైన విశ్వాసంగా మారిపోతావు. నీవు చచ్చిన పాముతో సమానం ఆత్మీయంగా. కనుక ఆత్మీయంగా మనం బలపడాలంటే దేవునితో సహవాసం చేయాలి. దేవుని మందిరంలో అంటుకట్టబడి ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగ ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినం మనం విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టి, మరి విడిచిపెట్టకూడని విషయాలు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదని, యథార్థతను విడిచిపెట్టకూడదని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడిన ఈ మాటలన్నిటినీ మన హృదయంలో ఉంచుకొని మరి అనుదినము మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగిపోదుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు. ఉదయకాలన ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. మరి జీవితంలో నుండి చెడుతనమును విడిచిపెట్టాలని, పాపమును విడిచిపెట్టాలని, లోకములో ఉన్న లోకాశల వైపు చూడకుండా ప్రభా నేత్రాశను, శరీరాశను, జీవము డబ్బమును విడిచిపెట్టాలని, నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేసినాం. స్తోత్రము తండ్రి. మా ఆత్మీయ జీవితంలో మేము వీటిని విడిచిపెట్టకుండా వాటితో కలిసి మేము జీవిస్తే ప్రభా మేము ఆశీర్వదించబడలేదు, దీవించబడలేదు. ప్రభా ఆత్మీయమైనటువంటి బలాన్ని మేము పొందుకోలేదు. ఎందుకంటే నిర్జీవ క్రియలు మాలో ఉంటే ప్రభా మేము కూడా నిర్జీవమైనటువంటి విశ్వాసంగానే మిగిలిపోతాం. కనుక మాలో ఉన్నటువంటి ఈ విధమైన నిర్జీవ క్రియలన్నిటినీ ఈ దినమున ప్రభా నా జీవితంలో నుండి తొలగించుకొని వాటిని విడిచిపెట్టి ప్రభా మరి నీతో కలిసి ప్రయాణం చేయడానికి నీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఎన్నటికీ నీ మందిరమును విడిచిపెట్టకుండా, యథార్థతను, భక్తి జీవితాన్ని మేము విడిచిపెట్టకుండా ప్రభా ముందుకు కొనసాగడానికి నీకు ఒక దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యము ద్వారా ప్రభా మీరు మాట్లాడి నీ బిడ్డలను ప్రభా ఆత్మీయ స్థితిలో ఇంకా బలపరచమని, స్థిరపరచమని, నిలకడగలిగిన స్థితిని కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. లైవ్ ద్వారా నీ మాటలు వింటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. సంఘానికి వచ్చి నీ వాక్యం వింటున్న నీ బిడ్డలను మీరు దీవించండి. ఈ దినమంతా నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం నీ బిడ్డలకు అనుగ్రహించండి. వారి ప్రయాణాలలో, వారి వ్యాపారాలలో, వారి ఉద్యోగంలో, వారి చదువులలో, అన్ని విషయాలు ప్రభా నీ కాపుదల, నీ భద్రత, నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా నీ జ్ఞానము నీ బిడ్డలకు ఇచ్చి చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి మా బిడ్డలను మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. వారికి మంచి ఆయుధాలు, బలాలు మీరు అనుగ్రహించండి. ప్రభా ఈ సంఘమును మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్.